ఇటీవలే రాజకీయాల నుంచి తప్పుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ కేంద్రంగా విజయసాయి దోపిడీ చేశారని ఆరోపించారు. వేల ఎకరాలు లక్షల కోట్లు దోచుకున్న వ్యక్తి విజయసాయి అని అన్నారు. ఏటూగా ఉన్న విజయసాయి కేసుల నుంచి తప్పించుకోవటానికి రాజీనామా చేశారని చెప్పారు. విజయసాయిని బీజేపీ చేర్చుకోదని ఆయన అభిప్రాయపడ్డారు. ముద్దాయిలు కూడా రిజైన్ చేసే పరిస్థితి వచ్చింది అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వంలోకి రాకముందు దోపిడీ చేసేవాళ్ళు, కేసులో ఉన్నవాళ్ళు, ప్రభుత్వం వచ్చిన చేసిన దోపిడీలు కూడా బాధ్యత వహించాల్సి వస్తున్న భయంతో పారిపోతూ ఉన్నారు. పార్టీలు మారితే చాలు రక్షణ వస్తుంది అనేది నమ్మకంలో ఉన్నారు. దీన్ని మేము అంగీకరించేది లేదు. ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఉండాల్సిందే. ఏ పార్టీలో ఉన్నా, ఏ ప్రభుత్వంలో ఉన్నా శిక్ష పడాల్సిందే. అధికారం ఉందని అహంకారంతో విర్రవీగి ప్రతిపక్షాల నాయకుల్ని, కార్యకర్తలను ఇబ్బంది పాలు చేసిన వాళ్ళు ఎవడైనా సరే ఏ పార్టీలోకి వచ్చినా, ఎన్డీఏ పార్టీలోకి వచ్చినా శిక్షలు తప్పదని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఏదో ఒక ముసుగులో దూరటం, తిరిగి అక్కడ కలతలు సృష్టించడం మనం చూస్తూ ఉన్నాం. మా పార్టీ అధిష్టానాలు కూడా చెబుతున్నాం, ఎవరినైనా చేర్చుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. పార్టీ కింద నుంచి పనిచేసే కార్యకర్తగా గౌరవం ఉండాలి, కానీ అయారాములు గయారాములు కాదని కూడా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ఆ విధంగా వచ్చిన వాళ్ళు బబ్బం గడుకుంటారు, అధికారం పోయినప్పుడు మళ్ళీ పార్టీలు మారుతారు. వాళ్ళు కాదు మనకు కావాల్సింది. నిరంతరంగా కష్టపడేవాళ్ళు, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసేవాళ్ళు, ప్రజా సమస్యల కోసం సమయం వెచ్చించి పనిచేసేవాళ్ళు కావాలి మనకు. ఏటూ ముద్దాయిలు కూడా రిజైన్ చేసే పరిస్థితి వచ్చింది అర్థం చేసుకోవచ్చు.